హాయ్ గాయ్స్, ఇప్పుడే గుర్రం పాపిరెడ్డి మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ చూడడానికి మెయిన్ కారణం వచ్చేసి వాళ్ళు చేసిన ప్రమోషన్స్, ఇంకా వాళ్ళ మూవీ ట్రైలర్. కానీ ప్రమోషన్స్ లో ట్రైలర్ లో ఉన్నంత హడావిడి అయితే మూవీలో అయితే లేదు. మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ అయితే చాలా బాగా స్టార్ట్ అవుతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. మూవీ టైటిల్ పడంగానే ఒక 2 శవాల ప్లేస్ లో అయితే వేరే శవాలని స్వాప్ చేయాలి. అసలు ఆ శవాలు ఎవరి, ఎందుకు స్వాప్ చేస్తారు అనేది మూవీ స్టోరీ. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ అయితే చాలా బాగుంది. ఆ శవాలను స్వాప్ చేసేటప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్ అన్ని బేస్ చేసుకొని కామెడీ అయితే బాగానే పండించారు. హీరో కొత్తవాడైనా కూడా బాగానే యాక్టింగ్ చేస్తాడు. మన ఫరియా అబ్దుల్లా కూడా బాగానే యాక్టింగ్ చేసింది ఈ మూవీలో. ఇదంతా ఫస్ట్ 15 మినిట్స్ కామెడీ అయితే బాగానే నడిచింది. మిగతా సినిమా మొత్తం లాగ్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 36 minutes అయితే ఉంది. ఈ హారర్ కామెడీ మూవీకి ఎన్ని గంటలు అంటే కూర్చోవడం కష్టం థియేటర్స్ లో. ఇక ఈ మూవీలో మనం పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ మూవీ స్టోరీ లైన్. శివలని స్వాప్ చేయాలనే విషయం అయితే ఒక లైన్ గా బాగానే తీసుకున్నారు డైరెక్టర్. సెకండ్ పాజిటివ్ విషయం వచ్చేసి మన ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఇక అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక థర్డ్ పాజిటివ్ అంటే ఒక సాంగ్ అయితే బాగుంది ఈ మూవీలో. ఇక నెగటివ్స్ కి వచ్చేస్తే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఇన్ అవర్స్ అయితే మూవీ ఉండదు. ఒక 1.5 hours లో షార్ట్ గా ఉంటే బాగుంటది అనిపించింది నాకైతే. మూవీ మొత్తం లాగ్ చేశారు. చూపించిందే చూపించి, చెప్పిందే చెప్పి లాగ్ అయితే చేశారు చాలా. వాళ్ళు తీసుకున్న లైన్ ఒకటి, వాళ్ళు చూపించింది ఒకటి. క్లైమాక్స్ కూడా సాటిస్ఫైయింగ్ గా లేదు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా పండలేవు, కొంచెం హార్డ్గా అనిపించాయి. ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 అయితే ఇస్తా 5 కి. చూడాలనుకుంటే ఒకసారి అయితే చూసేయచ్చు. ఒకవేళ నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.